నిజమైన దేవుడు ఎన్నడు విడువడు, చేయి పట్టి నడుపును గాఢాంధకారములో. హల్లెలూయా 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 హల్లెలూయా. నిజమైన దేవుడు అనే శీర్షికలో ఈవేళ ఫాదర్ ఆఫ్ ది హెవెన్లీ లైట్స్, పరలోకపు వెలుగుల తండ్రి. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ మెసేజ్. ఇదేంటండి పాస్టర్ గారు ఎక్కడ వినలేదు, పరలోకపు వెలుగుల తండ్రి ఏంటండి ఎప్పుడు వినలేదు అని అనొచ్చు. మూలవాక్యం చదివితే మీకు అర్థమవుతుందండి. మూలవాక్యము యాకోబు పత్రిక 1:17 చదువుతాలి. మూలవాక్యం యాకోబు 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. జ్యోతిర్మయుడగు తండ్రి ఎవరంటే? జ్యోతిర్మయుడు అంటే ఏంటంటే వెలిగే తండ్రి. అది ఇవాళ మన మూలవాక్యం. జ్యోతిర్మయుడగు తండ్రి, వెలుగుల తండ్రి. ఈ వివరణలో ఈ వెలుగు అనేది ఏంటో చూస్తామండి. దేవుడు అనగానే దేనితో పోలుస్తామండి? వెలుగుతో పోలుస్తాం. సాతాను అనగానే దేనితో పోలుస్తామండి? చీకటితో పోలుస్తాం. చీకటి శక్తులు అంట. మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే రాత్రే కదా అంత సాతాను బిజినెస్ అంతా స్టార్ట్ అయ్యేది రాత్రే కదా. పబ్బులు, క్లబ్బులు, లాంగ్ రైడ్లు, దొంగతనాలు, వ్యభిచారం, ఇదంతా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? చీకటిలో స్టార్ట్ అయ్యేవి. కనుక చీకటికి వెలుగుకి పొత్తు లేదు. ఇది సింపుల్ ఫార్ములా అనమాట. మన దేవుడు వెలుగుల దేవుడు. అదే ఇలా పరలోక తండ్రి, వెలుగుల తండ్రి. మరి మీకు అలాంటి అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నవాళ్ళు ప్రార్థనాపరులు ఉన్నారు మన చర్చ్లో. నా వరకు అండి సిన్సియర్గా 4 గంటలు లేచిపోయి ప్రేయర్లు ఉంటానండి. ఈ మధ్యలో ముందు కూడా లేచిపోతున్నాం, గంట ముందు కూడా లేచిపోతున్నాను. తక్కువలో 1:30 ప్రార్థన చేస్తానండి. ఎక్కువలో నిన్న అయితే 2 గంటల 20 నిమిషాలు అలా నీలో మోకాళ్ళ మీదే ప్రార్థన చేస్తాను. విశేషం ఏంటంటే నేను మోకరించగానే నాకు ఇదంతా వెలుగు వచ్చేస్తుంది. అంటే ఈ మాట వర్తించిందా లేదా? వెలుగుల తండ్రి, వెలుగు వచ్చేస్తుంది నా గది చుట్టూ. దూతగానాలు వస్తాయి నా చుట్టూ. పరలోక రాజ్యం తెరవబడ్డం చూస్తాను. దేవుని మహిమని చూస్తుంటాను. మొన్నటి దినాన్ని నేను ఈ యొక్క డాక్యుమెంటరీస్ వింటుంటే దూతల గురించి చెప్తుంటే నాకు తర్వాత అర్థమైంది. నాకు చాలా కాలం అర్థం కాలేదు. దూతలు మన చుట్టూ వచ్చాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే, ఒక సూచన ఏం చెప్తాడంటే సుగంధ ద్రవ్యాల వాసన వస్తుంది అంటాడు మన చుట్టూ. నాకు ఒక్కొక్కసారి 4 o'clock లేచి ప్రార్థన చేస్తే ఈ సుగంధ ద్రవ్యాల వాసన ఎలాగ వస్తుందా అంటే రావడానికి వీల్లేదు. మా వెనకతలు ఏముండు, నా కింద నేను ఒకటే ఉంటాను. అప్పుడు అర్థమైంది సుగంధ ద్రవ్యాలు వస్తున్నాయి. ఇప్పుడు అంతా చలి ఎక్కువగా ఉంది కదండి. నేను చలి ఇంకా ఎక్కువగా ఉంది. కానీ నేను ప్రార్థన మోకరించి కానీ నా ఒళ్ళంతా చెమటలు వచ్చేస్తాయి. చలి ఉండదు ఇంకా ఇక్కడ. అంటే ఏంటంటే చెప్తాడు అక్క, నీ వాతావరణం కూడా మారుస్తాయట. దేవదూతలు రాగానే వాతావరణం మారిపోతుందంట. కైలాస్ మాస్టర్ గారి గురించి చెప్తూ, ఆయన ఎక్కడ ఉన్నాడు? కైలాస్ కొండలో ఉన్నారు. ఇంకా ఉన్నాడు ఆయన. ఆయనకట చలి ఎక్కువ అయిపోయినప్పుడు ఏంటండి ప్రార్థన చేస్తాడట. ప్రభా చలి ఎక్కువగా ఉందని ప్రార్థన చేస్తాడు. 2-3 ఎలుగుబంట్లు వచ్చేస్తాయట గృహంలోకి. ఈయన పక్కన పడుకుంటాయట. వినడానికి ఎలాగుందండి? ఆశ్చర్యం. కానీ పక్కన పడుకుంటాయి. ఎలుగుబంటి అంటే వేరే, సింహం అంటే ఏంటంటే మనిషి ఎదురంటే కొట్టి తినేస్తుంది కదా. మరి దానియేలు గారిని కొట్టి తినేయాలి కదా సింహాలు. ఒక పిల్లల కూర్చున్నా దానియేలు గారి చుట్టూ ఏమైనా ప్రసంగం చేయండి సార్ అని. నాకు ఇలాంటి అనుభవాలు చాలా అనుభవాలండి. నేను చెప్పాను కదా, ఎలుగుబంట్లు మాకు దగ్గరికి వచ్చి వెళ్ళిపోయిన పరిస్థితులు నేను చూశాను. విలేజ్ మినిస్ట్రీస్కి వెళ్ళినప్పుడు. పాముల మధ్యలోంచే వెళ్తాం. పాములు ఏమి మనల్ని చేయవండి. కనుక వెలుగుల తండ్రి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి.
మీరు దేవుల్లో ఉన్నారో లేదా మీకు తెలియడానికి ఒక సూచన చెప్తాను. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీకు చీకటిగా అనిపించింది అనుకోండి, కళ్ళు మూస్తే చీకటిగానే ఉంటుంది. దట్ ఈస్ అ సైన్ అనమాట, మీలో దేవుడు లేడు, వెలుగు లేదని. మీకు ప్రయత్నం చూడండి కావలిస్తే. మాస్టర్ గారు చెప్పింది నిజమని. వేకువజామున లేచి ప్రార్థన చేసిన వాళ్ళు కళ్ళు మీయండి ఒక్కొక్కసారి చీకటిగా ఉంటుంది. నాకు చీకటి అంటే అసలు ఒప్పుకోనండి, నేను వెలుగు వచ్చేయాలంతే. వేకువజామున లేచి ప్రార్థన చేసే వాళ్ళకి ఒక సలహా కూడా చెప్తాను. మోకరించగానే ప్రార్థన చేసేసి లాండోరు పడిపోవాలి, ఈడికాయలు పడిపోవాలి ప్రార్థన చేయకండి. మోకరించగానే స్టార్టింగ్ ఏం చేస్తారంటే ఏసు రక్తం జయం, ఏసు రక్తం జయం, ఏసు రక్తం. మీరు చెప్పగలంతసేపు చెప్పండి. ఎప్పుడైతే మీరు అది ఉచ్చరించారో ముందు సాతాను శక్తులన్నీ మీ గద్దె తీసి పారిపోతాయి. కొంతసేపు వాళ్ళకి ఏసు రక్తం జయం, ఏసు రక్తం జయం మీకు తెలిసిపోద్ది అది ఎంతవరకు చెప్పాలో. ఆపు అని అనగానే అప్పుడు ప్రార్థన స్టార్ట్ చేయండి. ఇక సాతాను శక్తులు రావండి మీ దగ్గరికి. డిఎల్ మూడీ అని అయినా ఏం చెప్తాడంటే, వెన్ యూ నీల్ డౌన్ టు ప్రే, నువ్వు ప్రార్థనకి మోకరించగానే సాటన్ విల్ ట్రెంబుల్ అంటాడు. సాతాను వణికిపోతాడటండి. అంటే సాతాన్ అంటే చిన్నోడే, ఇంకా దేవుడి తర్వాత ఆడే పవర్ఫుల్. దేవుడు సర్వశక్తిమంతుడు, సాతాను శక్తిమంతుడు. సాతాన్ని కానీ దేవుడు వదిలేసాడు అనుకోండి, నీ మీదకి నువ్వు నేను ఉండమండి. అంటే దోమను చూసారని కొడతాను చూసారా కడిచినప్పుడు, మరి మీరు అలా కొడతారో నాకు తెలియదు. కానీ నేను మాత్రం పొరపాటున దోమ వాలితే దాన్ని ఏం చేసి కొట్టి ఇలాగ అంటాను ఒకసారి, ఇంకా రక్తం కూడా కనిపిస్తుంది. అలాగా సాతాను మనల్ని అలా చేసేస్తాడు. సాటన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. సాతాను శక్తులు ఉన్నాయి కదండి. ఎఫ్ఎస్సి పత్రికలో చెప్తాడు కదా, సాతాను ఏం చేస్తాడు, ఏమైనా చేస్తాడు సాతాను. ఏంటి, మోషే గారు పావులు చేశాడు, ఐగిప్తు మంత్రులు పావులు చేశారా లేదా? వాళ్ళు పావులు చేశారు. మోషే గారు నీరు రక్తంగా చేశాడు, వాళ్ళు చేశారా లేదా? వాళ్ళు రక్తం చేశారు. ఎక్కడండి బెండ్ అయ్యాడు ఫరో? ఎప్పుడైతే జ్యేష్ఠులు చచ్చిపోయారో అక్కడ వాడు బెండ్ అవ్వాల్సిన పరిస్థితి అడిగి ఏర్పడింది. అది అడిగి సాధ్యం కాదు, ఆ మాంత్రికులు సాధ్యం కాదు. కనుక వెలుగుల తండ్రి, పరలోకపు వెలుగుల తండ్రి, మీరు ప్రార్థన చేసేటప్పుడు నిశ్చయంగా మీ చుట్టూ వెలుగు రావాలి, గ్యారంటీ రావాలన్నమాట. రాలేదంటే మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. కనుక ఈ పరలోక వెలుగుల గురించి కొన్ని వివరణలు చూసి, దానిలో బైబిల్ వివరణ కూడా ఉంటుంది. అందులో ఈ బైబిల్ వివరణలోనికి వెళ్ళినప్పుడు మూలవాక్యం తర్వాత ఈ పరలోకపు అనుగ్రహము, పరలోకపు జీవులు, పరలోక జ్ఞానము, ఈ పరలోక శక్తి, వాటి గురించి ధ్యానిద్దాం. పరలోకపు వెలుగు వివరణ. నెంబర్ 1 చదువుదలి. దేవుణ్ణి వెలుగుల తండ్రి లేదా పరలోకపు వెలుగుని సూచిస్తారు. పరలోకపు వెలుగని సూచిస్తారు. వెలుగు అనే దానికి ఆయనే తండ్రి, లేకపోతే పరలోకపు వెలుగని దాని వివరణలు కిందకు చూస్తామండి. తర్వాత దేవుడు వెలుగుకు మూలము, ఈజ్ ద ఆరిజిన్ ఫర్ ద లైట్. గాడ్ ఈజ్ ద ఆరిజిన్ ఫర్ ద లైట్. దేవుడు వెలుగుకి మూలం ఆయనే. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. మనలో లైట్ ఉంటుంది, మన దేహంలో వెలుగు ఉంటుందండి. మెడికల్ వాళ్ళకి తెలుస్తుంది అది. నేను సైన్స్ స్టూడెంట్నే. కొన్ని ఆపరేషన్స్ ఇవాళ సిజరైన్ సైజ్ చేయరు, వాళ్ళు ఆ సోప్ తోటే చేస్తారు. దాన్ని పంపించినప్పుడు ఆ వెలుగు కూడా అక్కడ వాళ్ళు చూస్తుంటారు. దే కెన్ సీ ద లైట్ ఇన్ ద బాడీ. మన దేహంలో వెలుగు ఉంటుంది, అదే దేవుని వెలుగు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలిగాను. తర్వాత సూర్యుడు ఎప్పుడు నీడలో ఉండడు. సూర్యుడు షాడోలో ఉండడు. షాడో అంటే తెలుసా? నీడ. ఇక్కడ చేపట్టి వెలుగు ఉంటుంది, నీడ ఉంటుంది. సూర్యుడు నీడలో ఉండడు. ఆయన ఎవరంటే, సూర్యుడు ఎవరండి? ప్రపంచానికే వెలిగించే దీపం. ఎవరు పెట్టారు అది? దేవుడు చేసిన అగ్ని గోళం అది. ఏంటి, భూమధ్య రేఖ దగ్గర ఉన్న వాళ్ళందరూ నల్లగా ఉంటారు, బొగ్గుల్లాగా. ఎందుకు తెలుసండి? ఆ సూర్యకిరణాలు అక్కడ స్ట్రైట్గా, అందుకే నల్లగా ఉంటారు వాళ్ళు. ఎండ తగిలిందంటే మరి మనుషులు ఏటైపోతారండి, స్కిన్ బాడీ అయిపోతుంది. అది ఏంటంటే వెలుగు మంటది. సూర్యుని వెలుగుని ఎవడు కూడా ఇచ్చారు. సూర్యుడికి ఏం మంచి షాడోస్ ఉండవు సూర్యుడికి. తర్వాత
నీడలు మనపై పడవచ్చు, నీడలు ఒకవేళ మన మీద పడవచ్చు కాదు, పడుతున్నాయి కదా, మన మీద నీడ వస్తుంటది కదా, పడతాయి. కానీ ఆ, సూర్యుడు ఎల్లప్పుడూ వెలుగు. సూర్యుడు అనేవాడి మీద వెళ్ళి నీడ పడడానికి ప్రసక్తి లేదు. అంటే దేనితో పోల్చుతాడండి సూర్యుడిని? దేవుడితో మనం పోల్చుకోడు. కోటి వెలుగులా సూర్యుడు. తర్వాత దేవుని నుండి వెలువడే వెలుగు దేవుడి నుండి వెలువడే వెలుగు బలమైన ప్రభావం కలిగి ఉంటుంది. బలమైన ప్రభావం కలిగి ఉంటుంది. దేవుని వెలుగు ఎలాగంటే బలమైన ప్రభావం కలిగి ఉంటుంది. మీకు డౌట్ రావచ్చు, ఇది ఎలాగుంటుంది అని. మీకు అర్థమయ్యే స్టైల్లోనే చెప్తాను. మీరు మంచి ప్రార్థనా పరులు అనుకోండి, ప్రార్థనలు ఎక్కువ ఉండండి. మీరు సాతాను పట్టిన వాళ్ళు మీకు ఆ చూడలేరు. గమనించండి, సాతాను పట్టిన వాళ్ళు మొగం ఎలా తిప్పేస్తుంటారు, ఇలా తిప్పేసి మీకు ఆ చూడరు, ఇలా తిప్పి కింద నుంచి చూస్తుంటారు. కారణం ఏంటమ్మా? చదవది. దేవుని నుండి వెలువడే వెలుగు ఆ వెలుగు బలమైన ప్రభావం కలిగి ఉంటుంది. చాలా బలమైన ప్రభావం కలిగి ఉంటుంది. ఆ వెలుగుని మనం కలిగి ఉండాలండి. దేవుడు ఆశిస్తున్నది అదే. అంటే నేను అమెరికా దేశంలో, నేను ఒక దొరగారు, దొరసనామ్ గారు, ఓ పెద్ద ఎస్టేట్, వాళ్ళకి 10 ఎకరాల స్థలం, వాళ్ళకి ఓన్ స్విమ్మింగ్ పూలు, పెద్ద ఎస్టేట్. ఉదయం పూట ఏమొచ్చి ఆ లాన్లో కూర్చుని అనమాట. ఇదంతా ఖాళీ స్థలం, లేళ్ళు అన్నీ వచ్చేస్తుంటాయి అక్కడికి. ఒక పెద్ద లేడు వచ్చిందండి. అది అంత దూరంలో ఉంది మాకు. దాని కొమ్ములు అయిపోయి పెద్ద కొమ్ములు అయినాయి. ఆ దొరగారు అన్నారు, డాక్టర్ పాషలా ఆ లేడిని ముట్టుకుందని ట్రై చేస్తాను, దగ్గరికి వెళ్తే పారిపోతుంటుంది. నేను చూసి పారిపోతుందా? అయితే నేను వెళ్తాను చూడాను. నువ్వు వెళ్ళినా పారిపోతాను, అస్సలు పారిపోతే చూడాను. నేను అలా దగ్గరికి వెళ్ళానండి. అమెరికా దేశంలో మనం గమనించవలసింది ఏంటంటే, కుక్కలకి తెలుగు రాదు, ఇంగ్లీష్ కుక్కలే. నేటి పాస్టర్ గారు కుక్కలు ఇంగ్లీష్ కుక్కలు అని అంటున్నారు. నేను అమెరికాలో ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను. నేను ఒక పెద్ద ఆయన నాతో ఉన్నారు, పాస్టర్ గారు, సీనియర్ పాస్టర్ గారు. ఇప్పుడు లేరు, ప్రభు గారు ఉన్నారు. ఆయన నేను ఈవినింగ్ వాక్ రోడ్డు మీద నడుస్తున్నాను. అమెరికాలో నడుస్తుంటే ఒక శబ్దం నాకు వినిపిస్తుంది, అని శబ్దం ఇస్తుంది. నాకు అర్థమైపోయింది, మామూలు కుక్క అయితే తక్కువ సౌండ్ వస్తుంది, ఎక్కువ సౌండ్ వస్తుంది అంటే డాబర్మన్, దానికంటే పెద్ద కుక్క అనమాట అది. ఒకసారి నేను వెనక్కి తిరిగి చూశాను, చూసేసరికి ఎంత కుక్క అండి, పరిగెట్టుకు వచ్చేస్తుంది వెనక నుంచి. అప్పుడు నేను పక్కన ఉన్న ఆయనకి చెప్పాను, ముసలైన ఆయన, అంకుల్ నేను చెప్పి జాగ్రత్తగా వినండి అన్నాను. ఏంటి బాబు అన్నాడు. వెనకాతల కుక్క పరిగెట్టు వస్తుంది మన వెనకాతల, నేను ఆగమనగానే మీరు ఆగండి, వెనక్కి తిరగండి, మీరు భయపడకండి, నేను ఆ కుక్కతో మాట్లాడుతాను. కరెక్ట్గా దగ్గరికి వచ్చే టైంకి ఆగండి అన్నాను. ఆగాను. నేను వెంటనే టర్న్ అయ్యి, హలో హౌ యూ, వాట్ యూ వాంట్, వాట్ ఆర్ డూయింగ్, వై యూ కేమ్ అన్నానండి. తక్కువని అయిపోయిందండి ఆ కుక్క. ఇంగ్లీష్ కుక్క కదా, తక్కువని అయిపోయి కూర్చొని అంటే నన్ను పలకరించాడంటే ఎవడో నాకు తెలిసిన వాళ్ళగా ఉన్నాడు, మా ఇంటికి ఎప్పుడు వచ్చినట్టున్నాడని అది ఆలోచిస్తుంది. నా ఎదురు కూర్చొని నేను చక్కగా హౌ ఆర్ యూ అని మాట్లాడుతున్నాను సార్. ఈ లోపున కుక్క వాళ్ళు పరిగెట్టుకు వచ్చి దాన్ని పట్టుకొని, పాస్టర్ హౌ యూ స్టాప్డ్ ఇట్ అన్నాడు. ఆ కుక్కకి ఏటి కనిపించింది నాలో? వెలికి కనిపించింది. సరే ఈ దొరగారు లేడి దగ్గరికి నేను వెళ్తుంటే వెళ్ళమన్నాడు. నేను దగ్గరికి వెళ్ళాను. అండి లేడి అనేది ఏంటంటే వైల్డ్ యానిమల్ కదా, కానీ నేను దాని దగ్గరికి వెళ్ళి హలో హౌ ఆర్ యూ, వాట్ ఆర్ డూయింగ్ అంటే ఒకసారిలా చూసింది. నాకు అసలు ఇలా తల ఊపిందండి. తల మీద చేసాను, నిమిరాను, నా చేయి నాలుగుతో నాకింది, కొంతసేపు మాట్లాడుకున్నాం, వచ్చేసానండి. అప్పుడు ఈ దొరక అర్థం అవ్వలేదు. నేను ఎప్పుడూ లేడి దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాను, నన్ను చూసి పారిపోతే నీ దగ్గర ఎలాగది ఉన్నది అని అడిగి, నీళ్ళు దెయ్యాలు ఉన్నాయి కాబట్టి పారిపోతున్నాయి రాను. ఆ దొరసనం ఒకటి నవ్వు, మా ఇంటికి వచ్చి మా ఇంట్లోని మా ఇల్లు దెయ్యాలు ఉన్నాయని చెప్పేవాళ్ళు. మీరు గమనించి చూడండి, నేను ఎక్కడైనా సరే ఎవరైనా ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఎటువంటి భయంకరమైన కుక్కలు ఉన్నా సరే అక్కడ నన్ను చూసి అరవండి. కారణం ఏంటంటే మనలో ఏముంటుందండి, వెలుగు ఉంటుంది. అదే ఇక్కడ చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి చదివిరా. దేవుని నుండి వెలువడే వెలుగు, ఆ వెలుగు బలమైన ప్రభావం కలిగి ఉంటుంది. అండ్ మీరు ప్రార్థనా పరులు అనుకోండి, మీరు వాక్యంతో ఉన్నారనుకోండి, మీలో అంత శక్తి ఉండదు తెలుసండి. మీ ఇంట్లో వాళ్ళు మీ మీద కలపడరండి. మీకు ఇష్టం లేకపోతే, మీలో దెయ్యాలు ఉంటేనే మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టపడరు మీరు. అదేంటండి పాస్టర్ గారు అలాంటిది ఏదైనా ఉన్నదా అని. మగ్దలేనే మరియా అంటే ఎవరండి? కింగ్ ప్రాస్టిట్యూట్ అనమాట. ఆమె చాలా ఖరీదైన వ్యభిచారి మగ్దలేనే మరియా.
ఆవిడ ఏంటంటే మామూలు వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్తుంది ఆవిడ, రాజులు పెద్ద పెద్ద ధనవంతులే ఆవిడ దగ్గరికి వెళ్ళాలి. అయితే ఆవిడ చాలా రోజుల నుంచి కనిపెడుతుంది అనమాట, యేసు ప్రభు ఆవేళ మనప్పుడు యేసు ప్రభు అనేస్తున్నాం. ఆ రోజుల్లో ఏంటంటే మాస్ లీడర్ అనమాట, అంటే పెద్ద జనసమూహాలు ఆయన వెనకతలు ఉన్నాయి. మనప్పుడు దేవుడు అంటే అలా దేవుడు కానీ చూడలేదు ఆయన ఒక మాస్ లీడర్గా చూస్తున్నాడు. అంటే ఇన్ని వేల మంది వెళ్తున్నాడు, ఆయన నా దగ్గరికి ఎందుకు రాలేదనే క్వశ్చన్ ఆవిడకి ఉందన్నమాట. ఓ రోజు అనుకున్నదట మగ్ధలేని మరియా, సరేలే ఆయనే నా దగ్గరికి వెళ్తాడు, మనమే వెళ్దాం తగ్గించుకొని వెళ్ళి మంచిగా ట్రాన్స్పరెంట్గా మంచి బట్టలు వేసుకొని యేసుప్రభు గారి దగ్గరికి వెళ్ళింది. యేసుప్రభు దగ్గరికి వెళ్ళి నిలబడగానే ప్రభు ఏమి ఆవిడతో మాట్లాడేది, అలా చూస్తున్నాడు ఎంత అడిగాసి. ఆవిడ అలాగ వెనక చూస్తూ ఏడుస్తూ కాలు మీద పడిపోయి శిష్యురాలు అయిపోయింది. ఏం చూసిందండి ఆయనలో? వెలుగు చూసింది ఆవిడ. అలాగే బావి దగ్గర సామ్రాజ్య స్త్రీ ఏం చూసిందండి? యేసు ప్రభులో వెలుగు చూసింది. నీలో వెలుగు ఉంటేనండి పెద్ద పెద్దలు కూడా నీ ఎదురొచ్చి నమస్కారం పెడతారు. నీలో వెలుగు ఉంటే నీ కుటుంబం అంతా నిన్ను ప్రేమిస్తారు. నీలో వెలుగు ఉంటే సమాజం నిన్ను ప్రేమిస్తుంది. ఏంటి ఇవాళ చాలామందిని చూడండి, ఆ ఊర్లోని వీధిలోని వాళ్ళు దేని స్థితిలో ఉన్న వాళ్ళందరూ గౌరవిస్తారు, ప్రేమిస్తారు. వాళ్ళ ఇంట్లో ఎవరికి బాగోపోయిన వచ్చి ప్రార్థన చేయండి అంటారు. ఏంటి మా వీధిలో అయితే నన్ను అందరూ కూడా పాస్టర్ చాలా ప్రేమిస్తారు. కనుక వెలుగు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ ఒకసారి చదువురా. దేవుని నుండి వెలువడే వెలుగు బలమైన ప్రభావం కలిగి ఉంటుంది. తర్వాత దేవుని వెలుగు అపారమైన అంతరిక్షాన్ని పూరించడానికి దేవుని సన్నిధి నుండి ముందుకు సాగుతుంది. నేను మళ్ళీ చదవది. దేవుడు వెలుగున్న చూసారా? అపారమైన అంతరిక్షాన్ని పూరించడానికి. అపారమైన అంతరిక్షం అంటేనండి, మీరు అంతరిక్షం ఎంతమంది చూసారో తెలియదు కానండి, నేను జట్ట విమానాలు ఎక్కి అవి ఆల్మోస్ట్ ఆల్ స్పేస్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట, అంతరిక్షంలోకి వెళ్ళిపోతాయి. అంతరిక్షంలోకి వెళ్ళిపోయాక మనకి ఏంటి కనిపించాలంటే అక్కడ చీకటి కనిపించాలి, కానీ చీకటి ఉండదు అక్కడ. ఎంత వెలుతురుగా ఉంటాయో, చంద్రుడు ఉండవసరం లేదు, సూర్యుడు ఉండవసరం లేదు, ఆ నక్షత్రాలన్నీ ఆ ప్రభావం వెలుగు ఉంటుందండి. అంతరిక్షం దేంతో నిండిపోతాటమ్మా? వెలుగుతో నిండిపోతుంది. ఏంటిది విమానంలో వెళ్ళడం కాదండి. నేను దర్శనంలో నా బుక్లో రాశాను. నా దర్శనంలో కూడా ఒకరోజు నేను ప్రార్థన చేసుకుంటున్నా ఇంట్లో. ప్రార్థన చేస్తుంటే టక్మని నా బాడీ అలాగ మంచం మీద పడిపోయింది అనమాట, మొక్కల మీద. ఆయన ఆత్మ బాడీ నుంచి పైకి వచ్చింది, నా ఆత్మకి నా దేహం కనిపిస్తుంది, పడిపోయింది మంచం మీద. సరే నా ఆత్మ అలాగా ఆ స్లాబ్లోంచి వెళ్ళిపోయింది దాని పైకి, అంతే అలాగే వెళ్ళిపోయి అంతరిక్షంలోకి వెళ్ళిపోయింది. ఆ ఖగోళాలు నక్షత్రాలు అన్నీ చూసి నా ఆత్మలో దేవుడిని స్తుతిస్తున్నాను అక్కడ. అలాగా 10 నిమిషాలు అంతరిక్షంలో ఉన్నానండి, వెలుగు అంతా వెలుగు అక్కడ. ఆ తిరిగి వచ్చిన తర్వాత దేహంలో నా స్పీడ్ వెళ్ళిన తర్వాత బాడీ నిలబడి. ఇలాంటి అనుభవాలు నాకు చాలా. పరలోక రాజ్యంలోకి వెళ్ళానండి, దేవుని సన్నిధిని అనుభవిస్తానండి, దేవుడితో మాట్లాడతాను. మీద అలా మాట్లాడుతుంటాను. ఎవరికైనా చెప్తే చాలా వెటకారంగా ఉంటాయి. కైలాష్ మహర్షి గారు నా దగ్గరికి వచ్చి మాట్లాడారంటే చాలామంది నిజంగా వచ్చారా అని అడుగుతారు. భక్త సింగ్ గారితో నేను మాట్లాడానండి. ఆత్మకార్యములు ఆత్మచేతనే వివేచించుతాయి, శరీరానుసార్లు ఆత్మకార్యాలు వివేచించలేరు. వాళ్ళకి హేళనగా ఉంటుంది చెప్తుంటాయి. పౌలు గారు చెప్తున్నాడు కదండి, అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలో చెప్తాడు. ఆయన ఏమంటాడు? నేను ఒక మనిషిని చూశాను, ఆయన ఆకాశాన్ని కొనుక్కోబడి వెళ్ళాడు, ఆయన ఏం మాటలు దేవదత్త భాషలో ఏంటో నాకు అర్థం కాలేదు అని చెప్తాడు. అండి ఈ యొక్క దర్శనాలు అనేవి పరలోకాన్ని చూడడం అనేది దేవదత్త చూడడం ఒక్కడికే సొంతం కాదు, పౌలు గారికి ఒక్కడికే సొంతం కాదు, మీ అందరికీ సొంతమే. ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలి, ఆ స్టేజ్కి మనం వెళ్ళాలి. నేను ప్రార్థన చేసేటప్పుడు ఏం ప్రార్థన చేస్తాను తెలిసిన ఒక అంశంలో, ప్రభువా నాలో వేషధారణ ఉంటే తీసి ప్రభువా అని అడుగుతాను. నాలో ఇంకా డూప్లిసిటీస్ ఏమైనా ఉన్నాయి, ఎక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఆడుతున్నావు, తీసి ప్రభువా అని మళ్ళీ ఏంటడుతానంటే, ప్రభువా ఇంగ్లీష్లో చేసుకుంటాను నా ప్రేయర్ అంతా. ప్రభువా నేను ఎక్కడైనా సరి చేయబడాలనుకోండి, అది కష్టంగా ఉన్నా నాకు బాధ కలిగినా సరి చేయండి అని అడుగుతాను. ఎందుకు సరి చేయమని అడుగుతానంటే, ప్రభువా మళ్ళీ చెప్తాను ఆయనకి ఎందుకు అడుగుతానంటే, మీ ఎదుట నేను స్పష్టంగా ఉండాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, మీ ఎదురుగా ప్రజలు ఎదుటిగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి. నేను నా గురించి ఎవరినని మీరు వెళ్ళి అడగండి, పాస్టర్ గారు ఏదైనా ముఖమే చెప్తాడండి అని అంటారండి. ఎవరినైనా వెళ్ళి అడిగండి. నాకు వెనకోటి ముందు చెప్పడం నాకు రాదు, నాకు చేత కాదు అది.
కనుక ఇక్కడ మనం చాలా ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే దేవుని వెలుగు నీలో ఉండేటువంటి వెలుగు సంబంధాలుగా ఉంటాం, వెలుగు సంబంధిగా ఉంటుంది తప్ప చీకటితో నీకు సంబంధం ఉంటుంది. మళ్ళీ చదువురాది, దేవుని వెలుగు ఆ, అపారమైన అంతరిక్షాన్ని ఈ పూరించడానికి అంతరిక్షాన్ని పూరించడానికి దేవుని సన్నిధి నుండి ముందుకు సాగుతుంది. దేవుని సంధి నుంచి ఆ వెలుగు వస్తుంటదటండి. తర్వాత దేవుని వెలుగు దేవుని వెలుగు మన జీవితాలను ప్రకాశవంతం మన చేస్తుంది. జీవితాలనే ప్రకాశవంతం చేసేస్తుంది అండి. ఏంటి చాలా మంది అనుకుంటారంటే డబ్బు ఉంటే నన్ను అందరు గౌరవిస్తారు, కార్లు వెళ్తే అంత గౌరవ, ఏం కరెక్ట్ కాదండి, అవి ఏవి కాదు అవి. అయితే నేను దినాన్ని ఈ డాక్యుమెంట్స్ వింటుంటే ప్రజెంట్ ఫెస్టివల్ అయింది ఈ మధ్యలోనే. ఫ్రాన్సిస్ జేవియర్ ఆయన 10 సంవత్సరాలకు ఒకసారి ఆ యొక్క గోవాలో ఉత్సవాలు చేస్తారు. ఆయన బాడీ మీదకు ఉంటుంది అన్నమాట, పైన పెట్టేస్తారు, దించుతారు అటు కిందకి. ఆయన అండి ఎప్పుడండి కొన్ని వందల సంవత్సరాల క్రితం చనిపోయాడు. ఎక్కడ చనిపోయాడు అక్కడ గోవాలో చనిపోలేదు ఆయన అక్కడ చైనా బోర్డర్లో చచ్చిపోయాడు. అక్కడ గొయ్యలు తవ్వుతుంటే గుణపం తీస్తే పైకి తీస్తే బ్లడ్ కనిపించిందట. ఏట్రా బ్లడ్ ఉందని చూస్తే బాడీ ఆయన అప్పటికే చనిపోయి చాలా కాలం ఉందంటే అప్పుడే చనిపోయినాక ఉన్నాడట. అప్పుడు వెంటనే దాన్ని చేస్తారంటే మెల్లిగా గోవాకి ట్రాన్స్ఫర్ చేసి గోవాలోనే అది పెట్టారు. ఆయనకి ఏం కెమికల్స్ ఏం రాయలేదు, ఏమీ చేయలేదండి. ఇవాళకి ఇప్పుడే చచ్చిపోయిన మనిషి దేహంలాగా ఉంటుంది. ఆయన గ్లాస్ బాక్స్లో పెట్టేశారు. కారణం ఏంటంటే సందర్శించడానికి వెళ్ళిన ఒక ఆవిడ ఇంత పరిశుద్ధుడు ఏదో తినిస్తే మనం పరిశుద్ధులుగా ఉంటాం, ఇటుకని వెళ్ళి కొరకు తినేసింది. అప్పుడు గ్లాస్ బాక్స్ అవి పెట్టారండి. ఇవాళ ఈ వారంలో జరిగింది ఆ ఫెస్టివల్. ఆయన కిందకి దించి అందరూ చూస్తున్నారండి. అండ్ ఒకసారి ఆలోచించేయండి, పరిశుద్ధులు ఎంత ఆశీర్దింపడ్డారో ఒకసారి ఆలోచించేయండి. మళ్ళీ చూద్దాం అదే. దేవుని వెలుగు మన జీవితాలను ప్రకాశవంతం చేస్తుంది. జీవితాలనే ప్రకాశవంతం చేస్తుందండి. ఫ్రాన్సిస్ జేవియర్ అంటే ఎవరంటేనమ్మా స్పెయిన్ దేశపు యువరాజు అయిన. చాలా జాగ్రత్తగా ఆలకించాలండి. మైక్లో ఉంటున్న దైవ సేవకులారు మీరు కూడా వినండి. ఇది స్పెయిన్ దేశపు యువరాజు సమస్తమైన ఆస్తిని ఘనతలు వదులుకొని భారతదేశంకి వచ్చి సేవ చేసి ఒక సామాన్యమైన మనిషిగా చచ్చిపోయాడు. ఇవాళ సేవకులు ఎందుకు చేస్తారు తెలుసండి? సేవ సంపాదించుకోవడానికి సేవ చేస్తున్నారు, కోట్లు సంపాదించుకోవడానికి. ఏమండి వీళ్ళు అనుకున్నదే నిజమైతే, ఇది మెగా చర్చ్ నిజమైతే, కోట్లే నిజమైతే అపోస్తలులు అందరూ మెగా చర్చలు పెట్టాలి కదండి. అపోస్తలులు అందరూ కోట్లు సంపాదించాలి కదండి. వాళ్ళు దిక్కులేని వాళ్ళుగానే జీవించారు. తోమా ఎలా చచ్చిపోయాడండి? ఒక సామాన్యమైన మనిషిగా ఆ మెద్రాస్, ఆ సెయింట్ థామస్ మౌంట్, ఆయన ఎక్కడ పోలిచారో ఆ ప్రదేశం కూడా నేను చూశానండి. సువార్త ప్రకటిస్తుంటే ఆ మీద నుంచి బల్లి మనకి విసిరేశారు. ఆ బల్లి ఇలా దిగిపోయిందండి లోపలికి, చనిపోయాడు అక్కడ. ఇవాళ ఆలోచించేయండి. ఇవాళ చదువు మళ్ళీ అదే మాట, దేవుని వెలుగు మన జీవితాలను ప్రకాశవంతం నీ జీవితాన్ని ప్రకాశం చేసేస్తుందండి. దేవుడిని ఇంట్లో రాగానే నీ కథ మారిపోద్ది, నీ బ్రతుకు మారిపోద్ది. ఏమండి నేను ఏడ్స్ ప్రార్థన చేస్తానండి. సామాన్యమైన స్థితి, కమ్మలిల్లు, తలుపులు లేని ఇల్లు, కరెంటు లేని స్థితి. ఇంటర్మీడియట్ వరకు కరెంట్ అంటే ఏంటో తెలియదు. ఒక జత బట్టలు వేసుకుంటే జత బట్టలు వేసుకునే స్థితి, దీనమైన స్థితి అండి. ఇవాళ దేవుడు ఎంతగా దీవించాడండి. ఈ మాట నాకు వర్తించదా? ఆయన వెలుగు మన జీవితాన్నే ప్రకాశవంతం చేసేస్తుంది, ప్రభావితం చేసి పడేస్తుంది. ఇవాళ ఆలోచించండి ఒకసారి, మన దీన స్థితికి ఒకసారి వెళ్ళండి. మనకు సరైన ఇల్లు లేని స్థితి, సరైన తిండి లేని స్థితికి వస్తారంటే ఇవాళ ఎంత ప్రభావితం అయిపోయింది ఆ వెలికి. మన బ్రతుకులు మారిపోయాయి, మన స్థితిగతులు మారిపోయాయి, మన మాట విధానం మారిపోయింది, మన బట్ట కట్టుకోవడం మారిపోయింది. దేవుడు మనల్ని ప్రభావవంతం చేసేస్తాడండి. ఏంటి దేవుడు నిన్ను దీవిస్తే ఎవడైనా ఆపగలడా? వెన్ గాడ్ బ్లెస్సెస్ యూ, కెన్ ఎనీబడి స్టాప్ ఇట్? యోసేపు అనేవాడిని ఆ చెరసాల నుంచి ఆయన గవర్నర్ చేసి ఎవడైనా ఆపగలడండి? అది నోబడి కెన్ స్టాప్ ఇట్. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, ఆ వెలుగు నీ మీదకి వస్తే నిన్ను ప్రభావితం చేసి ఎవడు నిన్ను ఆపలేడు తల్లి, ఎవడు నిన్ను ఆపలేడు. అదే చెప్తున్నాడు. మళ్ళీ చదువు. అది దేవుని వెలుగు మన జీవితాలను ప్రకాశవంతం చేస్తుంది. తర్వాత దేవుని వెలుగును ఆత్మ మరియు సత్యం అని సూచిస్తారు. ఆత్మ సత్యంతో పోల్చున్నారు. అంటే ఏంటంటే నీ ఆత్మ వెలుగులో ఉండాలి. సత్యం అంటే యేసు ప్రభు. నేను చూస్తే వెలుగు కనిపించాలి అవతలకి. అంటే నా ఎదురుగా దెయ్యాలు పెట్టిన వాళ్ళు రాలేరండి. నా ఎదురుగా ఏదైనా తప్పులు చేసిన వాళ్ళు నా ఎదురుగా ముఖం చూపించలేరు. నాకు చుట్టి వాటి వెళ్ళిపోతుంటారు అంతే. తర్వాత అమ్మా, దేవుడు వెలుగుల తండ్రి ఎందుకంటే అతడు మార్పు లేనివాడు. దేవుడికి ఏం పేరు పెట్టాడు? ఏకంగా వెలుగులకే తండ్రి అయినా ఆయన మార్పు లేనివాడు. మనం భయంకరమైన మార్పు. గుడిలో సీతాకోక చిలుకలవి,
ఇంటి దగ్గర గొంగళపూరికి వెళ్ళిపోయి. ఇంటి దగ్గర అంటే చాలా దూరం పాస్టర్ గారు, మెట్ల దగ్గరనే గొంగళపూరికి అయిపోతాను పాస్టర్ గారు. ఎంత ఈజీ చూసారండి మనకి, మన రూపాలు ఎలా మార్చేస్తామండి. చాలా భయంకరమైన మన రూపాలు. దేవుడు ఏంటండి, మార్పు లేనివాడు. మళ్ళీ ఏదో ఒకసారి చదువురా. దేవుడు వెలుగుల తండ్రి, ఎందుకంటే అతడు మార్పు లేనివాడు. తర్వాత దేవుడు ఉరుములు మెరుపులు మరియు తుఫానులకు దేవుడు. ఉరుములు అంటే తెలుసు కదండి, థండర్స్. ఉరుములు అంటే థండర్స్ అంటారు ఇంగ్లీష్లో. ఉరుములు అంటే తెలుసు కదా, అందరూ అంటారు కూడా శబ్దాలు వస్తాయి. దాంట్లో ఏటి వస్తుందండి, వెలుగు వస్తుంది. దయచేసి ఉరుముల దగ్గరికి వెళ్ళిపోకండి. ఉరుములు పడితే ఏటవుతారు మనుషులు, నల్లగా మాడిపోయి చచ్చిపోతాయి. చెట్టు మీద పడితే ఉరుము చెట్టుకి కాలిపోద్ది. ఉరుము అంటే ఏంటనుకుంటున్నారండి, ఎలక్ట్రిక్ పవర్ అనమాట. ఎలక్ట్రిక్ పవర్ ఎప్పుడైతే ఎన్కౌంటర్ అవుతాయో, క్లాష్ అవుతాయో, దాంట్లోంచి వెలుగొచ్చి కరెంటు పాస్ అవుతుంది. ఆ కరెంట్ ఏంటి 4400 పనిచేయడానికి హై పవర్ కరెంట్ అనమాట. మనిషి ఇలా టక్ నల్లగా మాడిపోతాడు. ఇదంతా ఎవరి చేతిలో ఉన్నట, దేవుడి చేతులు. ఉరుములు మెరుపులు మరియు తుఫానులకు దేవుడు. అంటే తుఫాన్ నవ్వుడని ఆపగలడా, ఉరుము నవ్వుడని ఆపగలడా. ఉరుములు వచ్చాయనుకోండి, అందరూ తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ప్లగ్లన్నీ తీసేస్తారు, టీవీలు అన్నీ పోతాయని. నేను తీయనండి. మా ఇంట్లో ఏంటని చెప్పాను కదా, మా ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్సే లక్షల మీద ఉంటుంది. మొత్తం అన్నీ పోతాయి, కంప్యూటర్లు పోతాయి, మొత్తం కంప్యూటర్లు మొత్తం 3 ఉంటాయి మా ఇంట్లో. టీవీలు అన్ని రోజులకి టీవీలు ఉంటాయి, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్కువ ఉంటుంది కదా. నేను అస్సలు తీయనండి. ఏం పాస్ట్ గారు, మా దగ్గర ఉరుములు ఎక్కువ వస్తాయి. యూనివర్సిటీ గ్రౌండ్ పక్కనే కదా, చెట్లు ఎక్కువ, ఉరుములు ఎక్కువ వస్తాయి. ఉరుము నా ఇంటికి రావడానికి వీల్లేదు. ఎవరైనా కంట్రోల్లో ఉన్నాయి ఉరుములు మెరుపులు? దేవుని ఆధ్యంలోనే. మనం ఎవరి ఆధ్యంలో ఉన్నామండి? దేవుడు. మనం చెప్పింది జరగకూడదా? ఉరుము రాగానే ప్రార్థన చేస్తానండి. ఉరుములో జాగ్రత్తగా వినండి, యేసు నామంలో మీకు చెప్తున్నాను, ఇక్కడికి రాకండి, అలాగే వెళ్ళిపోండి అంట. అనగానే అలాగే వెళ్ళిపోయినట్టు శబ్దం కూడా వినిపిస్తుంటుందండి. ఏంటి, గాలిని గద్దించే శక్తి దేవుడు మనకి ఇచ్చాడా లేదా? ఒక పాస్ట్ గారికే కాదండి, ఒక సభ్యురాలిగా నువ్వు పవర్ఫుల్ లేడీవే. ప్రార్థనలో బలంగా ఉండడానికి పాస్టర్ అయ్యండి అవసరం లేదు, ఎవరైనా ఉండొచ్చు. మీరు ప్రార్థన చేసి చూడండి, మీరు ప్రాక్టీస్ చేసి చూడండి. మిమ్మల్ని చూసి దెయ్యాలు బారిపోతాయి, మిమ్మల్ని చూసి ఉరుములు ఆగుతాయి, మిమ్మల్ని చూసి ఏదైనా ఆగుతుందండి. ఏంటి, నా జీవిత అనుభవాలు చెప్తే నా పుస్తకాల్లో రాసినది. నాకు గొడుగు అనేది ఇంపార్టెంట్. కారులో గొడుగు కంపల్సరీగా ఉండాలి. చిన్న గొడుగులు అయితే బాగా కాస్తాయి, కానీ పెద్ద గొడుగు కూడా పెట్టుకుంటాను. ఆవేళ కారు దిగేసరికి గొడుగు లేదు. మా మనవరాలు గొడుగులు అట్లా ఆడుతుంటారు, తీసి పడేసారు అక్కడ. మరి వెళ్ళాలి నేను. కారు దిగిన వెంటనే, ప్రభువా గొడుగు లేదు నాయనా, అర్జెంటుగా ఒక మేఘం పంపించండి ప్రభువా, నాకు ఎండ తగలకూడదు ప్రభువా అని. వినడానికి మీకు చాలా హేళనగా ఉండొచ్చు, కానీ వెంటనే ఒక మేఘం వస్తుందండి. ఆ మేఘం కూడా ఎలాగొస్తుంది తెలుసండి, నా మీద వరకే వస్తుంది అంతే. నేను నడుస్తుంటే నాతోటి వస్తుంది ఆ మేఘం, మళ్ళీ పక్కోటికి ఎండ తగులుతుంటుంది. ఇలాంటి అనుభవాలు నాకు అనేకాలు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించను, ఏ అపాయం నాకు నువ్వు భయపడను, నీవు నాకు తోడైందువు, నీ దుడ్డికర్ర నీ దండం నన్ను ఆదరించినట్టు అర్ధరాశి లేదైనా. నిజంగా గాఢాంధకారంలో ఉన్నాడు. ఈ సౌలు రాజు గడి అక్కడ చంపేస్తాడు అని భయంతో ప్రాణాల గురించి వెళ్ళాడండి. అక్కడ దేవుడు ఆయన తోడుగా ఉన్నాడు, అదే రాస్తాడు ఆయన. అదేంటంటే తన అనుభవం రాశాడు అక్కడ. నేను ఒకరోజు ఈ అనుభవం ఎలాగుంటుందో అని ఆలోచించానండి. అమెరికా దేశంలో నేను ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి. ఇదేంటి ఈస్ట్, తూర్పు. నేను అక్కడ పడమరికి వెళ్ళాలి. లీస్బర్గ్ ఆ ఊరి పేరు, లీస్బర్గ్. అది వాషింగ్టన్ డీసీకి ఒక 30 మైళ్ళ దూరంలో ఉంటుంది, చిన్న పల్లెటూరు అనమాట. నేను అక్కడికి వెళ్ళిన లేరు అక్కడ, అమెరికాలో సంగతి ఇది. అప్పుడు నేను అక్కడికి నిలబడి ఆ కారు వెళ్తుంటే కుర్రాడు దొరకరాడు, అరే నన్ను బస్ స్టాప్ దగ్గర దించిరా అని. సరే ఎక్కువ ఫాస్ట్ అని ఎక్కాను. బస్ స్టాప్ దగ్గర దించారంటే అడవిలోకి పట్టుకెళ్ళిపోతున్నాడు. ఈ నన్ను ఎక్కడ పట్టుకెళ్ళిపోతున్నాడు, తీసుకెళ్ళి తిన్నగా అడవిలోకి తీసుకెళ్ళి అక్కడ ఆపిడు, ఇదే బస్ స్టాప్ అన్నాడు. ఒక ఎంత అర్థం కదండి, గ్లాస్ రూమ్ అది, దాంట్లో లైట్లు వెళ్ళుకొని అక్కడ కాగితం అంటించి ఉంది. బస్సు 10:30కు వస్తుంది, నేను వెళ్ళవలసిన బస్సు. అడవి, కటిక చీకటి, అక్కడ ఒక దగ్గరే వెలుగు ఉంది.
కోట్ అది వేసుకున్నాను కానీ చలి ఆగట్లేదు, చలి వేసేస్తుంది. ఆ చలి ఎలా ఉంటుంది అంటేనండి ఎముకలకు తగులుతుంది వెళ్ళి, అంటే -డిగ్రీస్లో ఉంటుంది ఆ చలి, ఎముకలకు తగులుతుంది, తట్టుకోలేకపోతున్నాను అనమాట, ఏడుపు వచ్చేస్తుంది. చచ్చిపోయేలాగా ఉన్నావు. అమెరికాలో ఎక్కడికి వెళ్ళినా టచ్ ఫోన్స్ ఉంటాయి అక్కడ, ఆ ఫోన్ ఉంది అక్కడ. చచ్చిపోయే ముందు పాస్టర్తో మాట్లాడదాం అని ఫోన్ చేసి హెలీనా అన్నానండి ఫోన్లో. హ్యాపీ బర్త్డే అమ్మాయి అన్నదండి. నాకు బర్త్డే కూడా మర్చిపోయాను, డెత్ డే లాగా ఉండే బర్త్డే ఏంటి, అదేంటి హెలీనా చచ్చిపోయేలాగా ఉన్నాను హెలీనా అంటే, లేదు మయ్యా నీకేం అవ్వదు మయ్యా అన్నది ప్రవక్తని. ఇలాగే సరేలే బతికుంటే మళ్ళీ ఫోన్ చేస్తానని పెట్టేశాను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ఈ మాట జ్ఞాపకం వచ్చింది ఏంటండి, గాఢాంధకారపు లోయలలో సంచరణ జ్ఞాపకం వచ్చి, ప్రభావ మరి దావీదు గారిని అక్కడ కాపాడే కదా, నేను చచ్చిపోయేలాగా ఉన్నాను ప్రభావ, నన్ను కాపాడు ప్రభావ చిన్న ప్రార్థన చేసుకున్నాను. కారు వస్తుందండి. ఆ రాత్రి సమయంలో కారు రావడం ఏంటండి, కారు వచ్చి నా ఎదురుగా ఆగిందండి. అందులో ఒక అమ్మాయి దిగిందండి, దొరసాని పాప. ఇంత ఎత్తు ఉంది, నా అంత ఎత్తు ఉందండి. ఫుల్ కోట్ వేసుకుంది, గ్లౌజులు వేసుకుంది. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నదండి. ఏడు చేస్తే సచ్చిలాగా ఉన్నానే, ఏమైనా ఉలెన్ క్లోత్స్ ఇవ్వంటే ఆవిడ వేసుకున్న కోటు నాకు ఇచ్చిందండి, ఆవిడ వేసుకున్న గ్లౌజులు నాకు ఇచ్చిందండి, కారులోంచి కొన్ని ఉలెన్ బట్టలు తీసి ఇచ్చిందండి, ఒక మఫ్లర్ ఇచ్చిందండి. అది వెడల్పు ఎంత ఉంటుంది, పొడవు ఏమొచ్చు ఒక 10 అడుగులు ఉండ పొడవు, పెద్ద మఫ్లర్ ఇచ్చింది. ఆర్ యూ ఫైన్ అన్నది. పర్లేదానికండి, పర్వాలేదని చిరునవ్వు నవ్వింది, వెళ్ళిపోయింది. నాకు ఇవాళకి తలుచుకుంటే మనిషి, దేవదూత, దేవుడు ఎవరిని పంపించాడని ఆలోచిస్తాను. అక్కడ ఎవరో మనకు తెలియదు. పర్లోక రాజ్యంలో ఆయన దేవదూతగా చూస్తున్నాం, మనిషి ఏంటో తెలియదు. ఇప్పుడు ఈ మాట నాకు వర్తించిందా లేదా, గాఢాంధకారపు లోయలలో సంచరించిన ఏ అపాయాలను భయపడను రిఫరెన్సెస్. తర్వాత ఇది ఇప్పుడు ఎంతవరకు ఏంటంటే మనం ప్రకృతిలో జరుగుతున్నవి వాస్తవికమైన విషయాలు చూస్తాం. ఇంకా ఇవన్నీ కాదు, బైబిల్లో ఏదైనా ఉన్నదో చెప్పండి పాస్టర్, ప్రశ్న రావచ్చు ఎవరికైనా. అందుకని బైబిల్లోకి వెళ్ళిపోతామండి. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 23, 24, 25. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 21, 23 చదువురా. ఆ పట్టణంలో ప్రకాశించుటకై, ఆ పట్టణం అంటే ఏంటంటే దేవుని పట్టణం. ఆ పట్టణంలో ప్రకాశించడానికి సూర్యుడు చంద్రుడు లేడు, అక్కర్లేదు. దేవుని మహిమే దానిలో ప్రకాశించున్నది. గొర్రెపిల్ల దానికి దీపం. గొర్రెపిల్ల యేసుప్రభు అక్కడ వెలుగు. అక్కడ కరెంట్లతో పని లేదు, సూర్యుడితో పని లేదు, చంద్రుడితో పని లేదు. దేవుడు అక్కడ వెలుగు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, పరలోకపు తండ్రి వెలుగుల తండ్రిరా కదా? పరలోకపు తండ్రి వెలుగుల తండ్రి. తర్వాత 24 జనములు దాని వెలుగునందు సంచరింతురు. జనములో దాని వెలుగులో సంచరిస్తారు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొస్తారు. వెలుగుల రాజ్యము, మహిమ రాజ్యం. 25 అక్కడ రాత్రి లేనందున, అక్కడ రాత్రి లేదు, దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. అంటే పరలోక రాజ్యంలో డే నైట్స్ లేవు అక్కడ, ఎవ్రీ టైం వెలుగుతూనే ఉంటుంది. ఎంత మహిమ రాజ్యం ఒకసారి ఆలోచన చేసుకోండి. అటువంటి గొప్ప మహిమలోని మనం త్వరలో వెళ్ళబోతున్నాం. మనం బైబిల్ వివరణలోనికి వెళ్తామండి. నెంబర్ 1, పరలోక శ్రేష్టమైన ఈవి. పరలోక శ్రేష్టమైన ఈవి యాకోబు పత్రిక 1:17. యాకోబు 1:17. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనది. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అక్కడ వాడిన మాట ఏంటి? శ్రేష్టమైన ప్రతి ఈవియు. మనం ఏంటి అడుగుతున్నాం అండి? డబ్బులు ఈ ప్రభువా, కార్లు ఈ ప్రభువా, మేళ్ళు ఈ ప్రభు. శ్రేష్టమైనవి ఏం కాదు. కార్లు పోతాయి, అన్నీ పోతాయండి. వాళ్ళు చూడండి, యుద్ధాలు అవుతున్నాయి. లెబనాన్లో కార్లు గిర్లు అని వచ్చి ప్రాణం కాపాడుకొని పరిగెట్టిపోతున్నారు అంతే. బిల్డింగ్స్ అన్నీ కూలిపోతున్నాయి. శ్రేష్టమైన ఈవి అంటే పరసంబంధమైనది. నీ దగ్గర కూడా దొంగిలించలేని ఈవులు ఎక్కడి నుంచి వస్తాయి? దేవుడి దగ్గర నుంచి వస్తాయి. మళ్ళీ చదువురా. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనది. జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి. జ్యోతిర్మయుడు అంటే
ఈయన వెలుగులు తండ్రి దగ్గర నుంచి వచ్చును వస్తాయి. ఆయన యందు ఏ చంచలత్వమైనను చంచలత్వము గాని గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. అంటే మనుషుల్లో చంచలత్వం ఉండదా? మనకి అది ఇష్టంగా ఉంటేనే సాయం చేస్తా, ఇష్టం లేదు సాయం చేయరు. నువ్వు అవడం నాకు తెలియదు అని చెప్పేసి దేవుడి దగ్గర నో చంచలత్వం కానీ గమనాగమనముల వలన కలుగు. గమనం అంటే పరిస్థితులను బట్టి మారిపోవడాలు కానీ ఏ ఛాయ అయినను లేదు. అలాంటివి ఉండదు దేవుడి దగ్గర ఒక్కటేనండి, అవునంటే అవును, అదండి. when he said I will do it, he will do it, అంతే. ఆయన మాట సెలవిచ్చిందో జరుగుతుంది, అంతే. అది అంతే. ఏమన్నాడంటే వచ్చి ఆయన మాట సెలవిచ్చాడు కదా, ఆయన సెలవిచ్చిన టైంలోనే అక్కడ ఆయనకి స్వస్థత కలిగింది అంటాడు ఆ శతాధిపతి దాసుడు. కనుక దేవుడి మాట అవునంటే అవును, కాదంటే కాదు. తర్వాత అండి పరలోక అనుగ్రహము యోహాను సువార్త 3:27. అందుకు యోహాను ఇట్లనెను, ఇలాగైనను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు. ఎవడేం పొందలేడండి. దిస్ ఇస్ ఎ కన్ఫర్మ్. రాసుకోండి మీ దగ్గర. పరలోకమందు నీ చిత్తము నెరవేరులాగున మనం ఎన్నో ఆశలు ఉంటాయి మనకి. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, మ్యాన్ ప్రపోజెస్ గాడ్ డిస్పోజెస్. అండి ఒకసారి ఆలోచించండి, ఎన్ని డే డ్రీమ్స్ మనకని ఉంటాం. నేను అక్కడికి వెళ్ళిపోతాను, ఇక్కడికి వెళ్ళిపోతాను, ఆకాశానికి ఎగురుతాను, ఇది చేస్తాను, అది చేస్తాను అనుకో. ఎక్కడే ఉంటావు, ఎక్కడికి వెళ్ళవు, ఎక్కడే ఉంటాను. కారణం ఏంటంటే దీనికి రీజన్ ఏంటంటే సింపుల్ ఫార్ములా చదవమల్లది. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని పరలోకము నుండి నీకు అది వస్తే తప్ప ఎవడను ఏమీ ఎవడేం పొందలేడు. హైలీ ఇంపాసిబుల్. ఏంటి మనుషులు అనుకున్న అన్నీ అయిపోతాడు. నేను పట్టుకోగలవండి మనిషిని. ఏంటి కొంతమంది ఉన్నారు ఎన్నో చెప్తాడు. అలెగ్జాండర్ ఎన్ని చెప్పాడండి. అలెగ్జాండర్కి చెప్పారు ముందే, వద్దురా ఆ భారతదేశంలో వద్దురా, నీకు అనవసరం అంటే నేను లోకాన్ని జయిస్తాను, ప్రపంచాన్ని జయిస్తానని బయలుదేరి భారతదేశం రాగానే ఇక రోగం వచ్చింది. రోగం రాగానే వైద్యులు వచ్చారు, చూశారు, వాళ్ళు చెప్పేశారు ఈయన బతకడని చెప్పేశారు. అప్పుడు ఏమన్నాడండి ఆయన, అలెగ్జాండరు వట్టి చేతులతో వచ్చును, వట్టి చేతులు తెలియని ఆ బోర్డు పెట్టించుకున్నాడు. అంటే ఏంటండి, దెబ్బ తగిలిన తర్వాత మారడం కరెక్ట్ కాదండి. చేతులు కాలే ఆకులు పట్టుకోవడం కాదు, కాళ్ళకు ముందే సరి చేసుకోవాలి. నా వరకు అయితే నాకు సెక్స్ వచ్చాక మారడం నాకు అస్సలు ఇష్టం ఉండదండి. అందుకే నేను చాలా ముందు జాగ్రత్తగా ఉంటాను, చాలా ముందు జాగ్రత్తగా. చిన్నప్పుడు చూడండి, ఇంట్లో 2-3 పిల్లలు ఉంటారు. ఇంట్లో పెద్దోళ్ళు ఎప్పుడు దెబ్బలు తినడం వాళ్ళకి, చిన్నోళ్ళు కొద్దిగా ఓవర్ స్మార్ట్గా ఉంటారు. ఆ పెద్దోడికి దడాలు బ్యాండ్ అవుతుంటే చిన్నోడు పుస్తకం 2-1-2-2-4-2-3 అంటే కొట్టాలనుకున్న ఫాదర్కి ఆడి తెలివితేటలు చూసి నవ్వొస్తుంటుంది. కోపం పోయి తెలివితేటలు అనమాట. అదే కరెక్ట్. నేను దేవుడికి ఎలవ్ చేయను, నన్ను కొట్టు దేవుడు అని ఎలవ్ చేయను. కొట్టు అంటే కొడతాడు దేవుడు, మరి నిశ్చయంగా కొడతాడు. మళ్ళీ చదువుతలేది. అందుకు యోహాను ఇలాగన్నాడు, తనకు పరలోకం నుండి అనుగ్రహించబడితేనే కానీ ఎవడును ఏమీ పొందలేడండి. అది నా జీవితంలో ప్రాక్టికల్గా తెలుసుకున్నానండి. అందుకే దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే, దేవుని చిత్తమైతే ఇది చేతును, దేవుని చిత్తమైతే ఇక్కడికి వెళ్ళుదును, దేవుని చిత్తమైతే ఇది నాకు కావాలి అని అనమన్నాడు తప్ప నేను రాణిని, నేను రాజుని అంటే నీకు ఇదే జరుగుతుంది అని ఏమి జరగవు. చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. దేవుడు నీకు సెలవు ఇవ్వకుండా నీకేం జరగదండి. అండి చాలామంది వచ్చి, అమ్మా 1 గంట ముందు తెస్తే ఆయన బ్రతుకుంటున్నమ్మా అంటాడు. ఆ డాక్టర్ ఆడి మాటలే నమ్ముతారు వీళ్ళు. నేను ఆ డాక్టర్ చూసి ఒకసారి నవ్వుకుంటూ, రేపు పిచ్చోడే, 1 గంట ముందు కాదు కదా 10 గంటల ముందు తెచ్చినా వీడు చచ్చిపోతారని చెప్తాను నేను. ఏంటన్నాడండి అక్కడ దేవుడు, నరులారా తిరిగి రండి, వెళ్ళిపోవాలి అంతే. దానికి 1 గంట ముందు వస్తే బతుకుతారు, కొద్ది లేట్ అయిపోయారు లేకపోతే బతికిస్తా, ఏమి కరెక్ట్ కాదండి. అంటే డాక్టర్లు మీకు తక్కువ మంది తెలుసండి. నా ఫ్రెండ్స్ చీఫ్లు ఉన్నారు, నా ఫ్రెండ్స్ డాక్టర్స్ ఉన్నారు. ఒక క్లోజ్ ఫ్రెండ్ ఒకరోజు నేను వాడు హాస్పిటల్కి వెళ్ళాను, పెద్ద హాస్పిటలే, ప్రైవేట్ హాస్పిటల్. మంచి అమ్మాయిని వేస్తే చూడడానికి వెళ్ళాను, నేను బాబు వెళ్ళాను. వెళ్తుంటే వాడు పరిగెట్టి నన్ను చూసుకొని పరిగెట్టుకు వచ్చాడు. పరిగెట్టి సార్ అండి, ఎక్కడ ఉన్నాను అంటే, నా హాస్పిటలే సార్. మరి నీ పేరు లేదా? లేదండి మా ఆవిడ పేరు పెట్టాను. ఆ రూమ్లో తీసుకెళ్ళాను, రూమ్లో అందరు పైకి పంపించి తలుపులేసి నన్ను పట్టుకొని ఏడుస్తున్నాడండి. ఏమైందని అడిగాను. నా కొడుకు ఇంగ్లాండ్ దేశం పంపిస్తున్న ఇంజనీరింగ్కి
సడన్గా చిన్న జ్వరం వచ్చింది, చచ్చిపోయాడు సార్, మీ గురించి ఫోన్ ఎతికాను సార్, దొరకలేదు సార్ మీ ఫోన్ నెంబర్ అని. ఆలోచించేయండి, ఎంతమందికి నేను వైద్యం చేశాను సార్, చాలామందికి వైద్యం అందించాను. నా కొడుకు నేను కాపాడుకోలేక. ఏది రైట్ అండి? వైద్యం అందించడం రైటా, కొడుకుని కాపాడుకోవడం రైటా? కొడుకుని కాపాడుకోవడమే రైట్. ఇవాళ ఎవరైనా సరే మన చేతిలో డాక్టర్లు నమ్ముకోకండి. నేను మనవి చేస్తే ఈరోజు డాక్టర్ని అసలు నమ్మకండి. డ్యూటీ డాక్టర్ ఒకడు ఉంటాడు. ఇవాళ మీరు వెళ్ళగానే గవర్నమెంట్ హాస్పిటల్ కాదండి, ప్రైవేట్ హాస్పిటల్స్. డ్యూటీ డాక్టర్ వాడికి ఏంటంటే ఒక పేషెంట్ని కానీ అక్కడ మంచం ఎక్కించిస్తే ఆ 3 లక్షల బిల్లులో ఆడికి కమిషన్ ఉంటుంది, ఆడికి జీతంతో పాటు. అందుకే ఆడి పని ఆడు అలా కూర్చొని ఉంటాడు. ఎవడొస్తాడా, ఎవరిని మంచం ఎక్కించేద్దామా, అందుకే మీరు పారిపోతారేమో, నువ్వు వెళ్ళి వెళ్ళగానే సెలైన్ బాటిల్ ఎక్కిస్తారు. మీరేమనుకుంటారంటే కేజీహెచ్కి వెళ్తే ఎవరు నన్ను లెక్క చేయరు, ఈ చూడు ప్రైవేట్ హాస్పిటల్ అవగానే సెలైన్ బాటిల్ తగిలించుంటే పారిపోకుండా సెలైన్ బాటిల్ తగిలిస్తాడు. అప్పుడు ఆ డాక్టర్, డ్యూటీ డాక్టర్ని పిలిచి, పెద్ద డాక్టర్ ఇటు దగ్గర అంత మనం బిల్ చేయగలమంటే అన్ని లెక్కలేస్తాడు. ఇలా సార్ ఇలా సార్ ఇలా సార్ అని చెప్తాడు. ఇవాళ డాక్టర్ని అసలు నమ్మకండి. నేను చెప్తున్న మాట మీకు కాదు, ప్రపంచంలో ఎన్నోళ్ళకి చెప్తున్నానండి. డాక్టర్ నమ్మితే యేసు ప్రభుని నమ్మము, యేసు ప్రభుని నమ్మితే డాక్టర్ నమ్మము. దినాన్ని నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ చేసింది, సమీప బంధువు అనమాట. సార్ నేను వైజాగ్ వస్తున్నాను సార్, డాక్టర్ దగ్గర చూపించుకోవడానికి వస్తున్నాను సార్, నాకు మీలాగే రోగాలు ఏమి రావు సార్ అన్నాడు. ఒకసారి ఆగండి సార్ అక్కడ. నాకు మీలాగే రోగాలు రావంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎందుకు వెళ్తున్నారని అడిగాను. ఓహో అదా, మీకు విశ్వాసం చాలా ఎక్కువ అండి అంటే. అర్థమైందండి. దేవుడినైనా నమ్ముకోండి, డాక్టర్నైనా నమ్ముకోండి, అమ్మనైనా నమ్ముకోండి, వడ్డీ వ్యాపారస్తునైనా నమ్ముకోండి, నాన్ననైనా నమ్ముకోండి, అప్పులు ఇచ్చుకోండినైనా నమ్ముకోండి, ఎవరినొకరు నమ్ముకోండి. యేసు ప్రభుని నమ్మితేనండి ఏటనండి ప్రభు అక్కడ, ప్రియుడా నీవు ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలని వర్ధిల్లుతో, ఆరోగ్యం బాగుంటుంది, ఐశ్వర్యం బాగుంటుంది. ఏంటి ఇవాళ నాకు ఏంటి కావాలో దేవుడు నాకు ఇస్తున్నాడు, నన్ను పోషిస్తున్నాడు, నన్ను నడిపిస్తున్నాడండి. పాట పాడుతున్నాడు కదా, నడిపిస్తాడు నా దేవుడు అంటే అది అనుభవంలో చెప్పండి ఆ పాటని. కనుక దేవుడు ఏంటంటున్నాడమ్మా, అంది మళ్ళీ చదివి ఒకసారి. అందుకు యోహాను ఇట్లా నేను తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవడను ఏమీ పొందలేడు. పరలోకపు ఈవులు. మత్తయి చాప్టర్ 7:11. మత్తయి సువార్త 7:11. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. అండి మనం ఒక్కోసారి ఏంటి అడుగుతామండి, చిన్న చాలు ప్రభు అని అడుగుతాం. నేను ప్రభుని అడిగాను, స్కూటర్ మీద వెళ్ళి వాళ్ళు నేను అమ్మగారు ఏమని బ్యాగులన్నీ అలా పట్టుకుంటుంది. బాబు చిన్నపిల్లడు. కరెక్ట్గా మా ఇల్లు దాటి ఆ మసీద్ దగ్గరికి రాగానే వర్షం పడిపోతుంది. ఒక్కోసారి వెళ్ళినా ఆపనమ్మా, ఆపితే గుడికి లేట్ అయిపోతామా, తడిసిపోయినా పర్లేదు ప్రార్థన చేసుకొని వచ్చేసాడు. చిన్న ప్రార్థన చేశాను, ప్రభువా లోకానికి సార్లు కార్లు వెళ్తున్నారు ప్రభా, అన్నేసులు కార్లు వెళ్తున్నారు ప్రభా, నాకు ఖరీదైన కారు వద్దు కానీ ప్రభా చిన్న మార్తివా నీ ప్రభు అని ప్రార్థన చేశాను. నేనేంటి అడిగానండి, చిన్నది అడిగాను. దేవుడు నాకు ఏంటి ఇచ్చాడండి, పెద్దవి ఇచ్చాడు. అదే చెప్తున్నాడు, చదవా. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. దేవుడు నీకు భర్తని ఇచ్చాడు అనుకోండి, హీ విల్ గివ్ యూ ద బెస్ట్ హస్బెండ్. దేవుడు మీకు భార్యని ఇచ్చాడు అనుకోండి, హీ విల్ గివ్ యూ ద బెస్ట్ వైఫ్. దేవుడు ఇల్లు ఇచ్చాడు అనుకోండి, హీ విల్ గివ్ యూ ద బెస్ట్ హౌస్. దేవుడు ఏంటంటున్నాడు, మీరు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా ఇస్తారని అడిగితే కదా, అడగడానికి టైం ఉంటే కదా, లెగడానికి టైం ఉంటే కదా. నాకు ప్రార్థించేయడం అవదండి, నేను చాలా బిజీగా ఉంటాను. అప్పుడు అడిగి ప్రభు ఏం చెప్పాడండి, ప్రభు కూడా మనం ఎలాంటి సోమరోళ్ళం అని తెలిసి, అడుగుడి మీకు అడగకపోడి మీకు ఇవ్వబడదు, అడుగుడి మీకు ఇవ్వబడదు, అడగకపోడి మీకు ఇవ్వబడదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, అడగట్లేదు పొందట్లేదు, సరిపోయింది, అక్కడికి లెక్క సరిపోయింది. తర్వాత పరలోక జ్ఞానము. లోక జ్ఞానం వేరు, పరలోక జ్ఞానం వేరు. దాని గురించి వివరణ చూద్దండి. జేమ్స్ చాప్టర్ 3:17. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం.
అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. రైట్, ఇప్పుడు మళ్ళీ చదువు స్టెప్ బై స్టెప్. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది. ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుడి జ్ఞానము పవిత్రమైనది. మన జ్ఞానం ఏంటండి? ఈ ఎంత కొట్టేద్దాం అత్త దగ్గర, మావి గారి దగ్గర ఎంత కొట్టేద్దాం, అమ్మ దగ్గర ఎంత కొట్టేద్దాం, ఎలా సంపాదించేద్దాం, ఏంటి, ఇది మన జ్ఞానం, కుటిలమైన జ్ఞానం. తర్వాత సమాధానకరమైనది. ఆ జ్ఞానంలో ఏమున్నదటండి? సమాధానం. ఫైటింగ్ లేవు. ఇవాళ మన ఇళ్ళల్లో పైకి కనిపించి ఎన్ని ఫైటింగ్లు ఉంటాయండి. కోడలు ఎవరు తెచ్చుకుంటారండి? అత్తగారు ఎనికి మరి తెస్తుంది. మా కోడలు ఎంత భక్తి కలదో తెలుసండి, మాస్టర్ గారు సండే స్కూల్ టీచర్ అండి అన్నీ చెప్తుంది. ఆ రాగానే 3 నెలలు అవ్వకముందు గొడవ స్టార్ట్ అయిపోద్ది. ఎవరికి? అత్తకి కోడలికే. అదేమి కర్మము అత్త కోడలికి కుదరదు. అత్త ఎంత బాగా చూసుకున్నా కోడలు ఏమనుకుని నటిస్తుంది మా అత్త అనుకుంటుంది తప్ప ప్రేమిస్తుందని మాత్రం అనుకోదు. అత్త కోడల స్టోరీ అలాగే ఉంటుంది. ఏంటమ్మది? సమాధానకరమైనది. ఎక్కడుంది సమాధానం? భార్యాభర్తల మధ్య సమాధానం ఉందా? అన్నదమ్ముల మధ్యన సమాధానం ఉందా? అక్కచెల్లెల మధ్యన సమాధానం ఉందా? గుడికి వచ్చిన సమాధానం ఉందా? నేను ఆ సువార్తకి రాలితే తెల్లండి పాస్టర్ గారు, సమాధానం ఉందా? వీళ్ళతోటి వెళ్ళం వాళ్ళతోటి వెళ్ళం, సమాధానం లేదు. సమాధానమును వెదకి వెంటాడండి. సమాధానమును మృదువైనదట, సులభంగా లోబడుతుందట. దేవుని జ్ఞానం కనికరముతోను, దేవుని జ్ఞానంలో కనికరం ఉంటుందట. మంచి ఫలములతో నిండుకొనినది. మంచి ఫలాలు ఉంటాయట దేవుని జ్ఞానం. చెడ్డ ఫలాలు అనేవి లేవు అక్కడ. మంచి ఫలములతో నిండుకున్నదై. పక్షపాతమైనను. అమ్మ బాబోయ్, పక్షపాతం ఉంటుందా లేదా? 2 కూతుర్లు ఉన్న తల్లి దగ్గరికి వెళ్ళండి, అప్పుడు తెలుస్తుంది దానికి పక్షపాతం ఉందా లేదా అని. ఏంటమ్మది? పక్షపాతమైనను ఉందా లేదా? ఏంటి ఇప్పుడు యాకోబు ఏశావు గారు మదర్ దగ్గరికి వెళ్ళండి. ఏంటి మదర్ గారు మీరు చేసింది రైట్ అండి, తప్పు కదండి అంటే, అమ్మో నాకు 2 కొడుకులు ఒకటే, ఏశావు యాకోబు ఒకటే. ఎంత మోసం అండి తల్లిలోని. పక్షపాతము వేషధారణైనను ఇది ఉందా లేదా? దండిగా ఉంటుంది మళ్ళీ వేషధారణ. నాకు ఈ 2 తెలియదండి. పక్షపాతం తెలియదు, వేషధారణ అంటే ఏటో నాకు తెలియదు. పిలిచి మరి చెప్తాను, అమ్మ నువ్వు సరి చేసుకో, కరెక్ట్గా ఉండు అని చెప్తాను. పిలిచి మరి. పక్షపాతం ఉండకూడదు, వేషధారణ లేనిదే ఉంటుంది. అదే ఏం జ్ఞానం అండి? పరలోక జ్ఞానం. ఇప్పుడు మీకు ఏ జ్ఞానం ఉందో మీరు ఆలోచించేసుకోండి. అమ్మ మీకు ఒకటి చెప్తున్నా, పక్షపాతాలు వాడకండి, వేషధారణలు వద్దు, మ్యాజిక్లు జిమ్మిక్స్ ఏం చేయకండి. దేవుడిని నమ్ముకోండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి దగ్గర యథార్థంగా ఉన్న దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. లాస్ట్ అండి, పరలోక శక్తిని విశ్వసించుట అంటే ఏంటండి? పరలోక శక్తిని ఎవడ విశ్వసిస్తాడండి? వాళ్ళు మనుషులు ఏడు కోరుకుంటారండి? వచ్చి వెళ్ళి, అమ్మ ప్రభుని నమ్ముకోమ్మా, పరలోక రాజ్యం మహిమ రాజ్యం అమ్మా, పరలోక వీధులు బంగారం అమ్మా, జీవ కిరీటం అమ్మా, మహిమ కిరీటం అమ్మా, కిరీటాలన్నీ ఉన్నాయండి. ఇవన్నీ మాకు ఎందుకు సార్ అవసరమా? ఉండడానికి ఇల్లు లేదండి. నేను ఏదో పెద్ద అపార్ట్మెంట్ అడిగాను, ఇందిరాగాంధీ ఇల్లు అడిగాను, రాజీవ్ గాంధీ ఇల్లు కూడా నాకు లేదండి. లేకుండా పరలోక రాజ్యం ఏంటండి? ఇప్పుడు మనిషి ఏడు కోరుకుంటున్నాడండి? భూమి మీద అడిగి కావాలి ఏదో ఒకటి, ఇదే ఇవ్వండి అంటున్నాడు. ఇంకా ఆవిడ నమ్ముతాడండి? పరలోక శక్తిని ఎవడని విశ్వసిస్తాడా? ఎవడో విశ్వసించడు. దైవభక్తి ఈ లోకంలో రానున్న లోకంలో లాభసాధకమైనది. అండ్ ఇప్పుడు మేము ఉన్నామండి, మా నాన్నగారు షిప్ యార్డ్లో సీనియర్ ఇంజనీర్ చేశాడండి. మా ఫాదర్ ఏంటంటే వాళ్ళకి ఏదో రిజర్వేషన్స్ ఇలాంటివి ఏవీ లేవు. ఆయన యేసుప్రభుని నమ్ముకున్నాడు, క్రైస్తుడిగా జీవించాడు, క్రైస్తుడిగానే సీనియర్ ఇంజనీర్ అయ్యాడు. మా ఇంటందరూ క్రైస్తువులే. నేను క్రైస్తువుని, నా భార్య క్రైస్తువురాలు, అందరూ క్రైస్తువులు. అంటే మీ క్రైస్తువులు కాదని మీరు అనుకోవచ్చు. నీ ఆధార్ కార్డులో ఏది ఉంది అదే నువ్వు రైట్. నీ ఆధార్ కార్డులో క్రైస్తువురాలని లేకపోతే నువ్వు క్రైస్తువురాలే కాదు. నీకు క్రైస్తవ సంబంధమే లేదు. మరి దేవుడు మమ్మల్ని ఏమైనా వదిలేశాడా? క్రైస్తవులుగా అంటే మమ్మల్ని వదిలేశాడండి? వదిలేదే. ఎంతగా దీవించిపోతాం అండి. నాతో పనిచేసిన వాళ్ళు ఇంకా టికెట్ సర్వీస్ ఆటోలు వెళ్తున్నారు. నాతో పనిచేసిన వాళ్ళు ఎవరికి సరైన ఇల్లు కూడా లేవు. ఇవాళ దేవుడు నేను ఎక్కడ తీసుకెళ్ళి పెట్టాడండి? ఎక్కలేనంత ఎత్తైన కొండ. అదే ఏమంటున్నాడండి? పరలోక శక్తిని విశ్వసించడం. తన అనుభవం చెప్తున్నాడండి పౌలు గారు. ఇది ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకొని ముగించుకుందాం. ఎఫ్ఎస్సి 1:18-19.
ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన ఆ, బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి ఆయన చూపుచున్న శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యమెట్టిదో మీరు తెలుసుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి తండ్రి తన్ను తెలుసుకుంటే మీకు జ్ఞానము ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. పరలోక శక్తిని విశ్వసించడం అంటే చెప్తున్నాడు వివరణ, లాంగ్ వివరణ అండి ఇది. చదువుతాను మొదటి నుంచి. ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన యేసుక్రీస్తులో వినియోగపరిచిన బలాతిశయమును బట్టి బలముతో కూడిన అతిశయమును బట్టి విశ్వసించు మన యందు మనం ఒకవేళ విశ్వసిస్తే మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎప్పుడు అవుతుంది ఇది? ఆయన అందులో విశ్వసించినప్పుడు. దేవుడు తప్ప నాకెవడు చేయడు ఆయన నాకెవడని వచ్చి నీకు రోగం ఉంది నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఎవడని చెప్తాను, దేవుడు ఉన్నాడు నాతో అని చెప్తాను. ఇవాళ నాకు అవసరాలు లేవంటారా? నాకు అవసరాలు ఉన్నాయి. చాలామంది అన్న పాస్ట్ గారి దగ్గర వాళ్ళు డబ్బు ఉందని అనుకుంటాను. నా అవసరాలు నాకున్నాయి. ఎవరిని అడగ, నేను ఎవరికి చేయి చాపను, దేవుడిని అడుగుతాను. ఎవరి మీద నేను ఆధారపడతానండి? దేవుడి మీద ఆధారపడతాను. మనుషుల్ని ఎప్పుడు నేను సహాయం అడగలేదండి, నెవర్ ఇన్ మై లైఫ్. మనుషుల సహాయం ఎప్పుడు అడగలేదు, మనుషుల సలహాలు కూడా నేను ఎప్పుడు అడగలేదు. ఒక నిర్ణయం తీసుకోవాలా, ప్రార్థన చేసుకుని నేనే నిర్ణయం తీసుకుంటాను. నా హోల్ లైఫ్లో ఒకటి సలహాకి నేను వెళ్ళలేదు. హోల్ లైఫ్లో పెద్ద పెద్ద సమస్యలు డీల్ చేశాను. చిన్న ప్రార్థన చేసుకుంటా, దేవుడు చెప్తాడా చేస్తానంతే. ఏమంటున్నాడమ్మా? ఆయన మహాత్మ్యము ఎట్టిదో అండి. నేను ఇక్కడ చెప్తున్నానండి, మన దగ్గర ఉన్న దేవుని శక్తి అనుభవించిన వాళ్ళు వాళ్ళు దేవుని వదిలి వెళ్ళరండి ఎక్కడికి. కారణం ఏంటంటే దే నోస్ ద పవర్ ఆఫ్ గాడ్. యెహోవా ఉత్తముడని రుచి నేను చూశానండి. ఆయన కష్టాల్లో నాతో ఉండడం నేను చూశాను, నాకు భోజనం పెట్టడం చూశాను, నాకు బట్టలు ఇవ్వడం చూశాను, నాకు డబ్బులు ఇవ్వడం చూశాను. ఆ ఎక్స్పీరియన్స్ అనుభవించాను ఆయన్ని. తర్వాత మీరు తెలుసుకోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి. ఎవరండి? తండ్రిని మహిమ స్వరూపితో తండ్రి తన్ను తెలుసుకునేందు మీకు జ్ఞానాన్ని ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు. ఏటి ఉండాలి మనకి? జ్ఞానం. బుద్ధి లేదు వాడికి జ్ఞానం లేదంటారు. జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు. ప్రత్యక్షత కలిగిన మనస్సు, అదే మారు మనస్సు. దేవుడి శక్తిని ఎంతమంది నమ్ముతారండి? దేవుడిని నమ్ముతానండి. ఏంటి నాలాంటి పాస్టర్స్ ప్రపంచంలో వేళ్ల మీద లెక్కపెట్టేలు ఉంటారు. ప్రపంచంలో వినండి, ఎందుకో చెప్తాను. ఎంతమంది పాస్టర్స్ మైక్లో అయిన ప్రపంచాన్ని కూడా అడుగుతున్నాను, ఎంతమంది పాస్టర్స్ బీపీ ఉంటే నేను ప్రసంగం చేయనని చెప్తారు? ఎంతమంది పాస్టర్స్? నెంబర్ 1. నెంబర్ 2, రోగాలు ఉంటే నేను ప్రసంగం చేయనని ఎంతమంది పాస్టర్ చెప్తారు ప్రపంచంలో? నెంబర్ 2. నెంబర్ 3, నాకు మరణం లేదు, ప్రభు రాకుండా ఎత్తబడతారని ఎంతమంది పాస్టర్ చెప్పగలరు? అడిగి ధైర్యం చాలు చెప్పడానికి. భయం, చచ్చిపోతానేమో ఇలా చెప్పేసి భయం. అడిగి దేవుడి నీతో ఉంటేనండి ఆ మాట వస్తుందండి ఇలాంటి. ఏంటి చిన్నపిల్లలు ఉంటారు, ఆడుతుంటాడు, ఆ వెళ్ళిపోతున్న కుక్కని రాయిసిరి కొడతాడు. వీడు ఎంత ఉంటాడు బడతల్లాగా. కుక్కలకి జ్ఞానం ఉంటుంది ఉండదా? సైజుని బట్టి ప్రవర్తిస్తా కుక్కలు కూడా. కాకులకి ఎంత జ్ఞానం అండి? చిన్నపిల్లలు ఏదైనా ఇలా పట్టుకుని వెళ్తాడు, బుర్ర మీద పొడిచేసి ఆ పాకెట్ ఎత్తుకెళ్ళిపోతుంది కాకి. జంతువులు జ్ఞానం ఉండదు అనుకోండి, కుక్క జ్ఞానం ఎక్కువ ఉంటుంది. ఒకసారి కుక్క ఎలా చూస్తుంది వీడి సైజుని, ఎంత ఉన్నాడు, వీడు నాకు రాయిసిరుతాడా? అప్పుడు టర్న్ అయ్యి గట్టిగా వస్తే ఆడు కూడా రాయి ఇసిరిచి కొట్టేసాడు. కానీ ఆడు కూడా టర్న్ బ్యాక్ అయ్యి ఆడు పరుగు 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 పరిగెడుతుంటాడండి. ఈ లోపల ఇంట్లోంచి వాళ్ళ నాన్న పైకి వస్తుంటాడు. వాళ్ళ నాన్నని చూడగానే ఆడికి ఒక హోప్ వచ్చేస్తుంది. అమ్మ కుక్క నన్ను ఏం చేయదని ఒక ధైర్యం వచ్చి వాళ్ళ నాన్న ఎదురాగానే వాళ్ళ నాన్న మీద వెళ్ళిపోయి పడిపోతాడు. ఇలా నాన్నని పట్టించుకుంటాడు. కుక్క వెనకాతలు వస్తుందని కానీ కుక్క కరుస్తుంది కానీ ఆలోచన ఉండదు. కారణం ఏంటండి? కుక్క కంటే బలవంతుడైన
తండ్రి ఒడిలోకి వెళ్ళిపోయింది అది. అండ్ ఒకసారి ఆలోచించండి, భగవంతుడి ఒడిలోకి వెళ్ళిపోతే, దేవుని కౌగిల్లోకి వెళ్ళిపోతే ఎవరికి చూసినా భయపడతావండి? ఏ ఆర్థిక ఇబ్బందికి నువ్వు భయపడతావండి? ఏ రోగానికి భయపడతావండి? నువ్వు వెళ్ళట్లేదు ఆయన దగ్గరికి. ఆ కుక్కతోటే మనం గుడ్లాట్లు ఆడుతున్నాం, ఆ రోగాలతోటే గుద్దులాట్లు ఆడుతున్నాం. దేవుని దగ్గరికి వెళ్ళాలండి. అదే చెప్తున్నాడు, జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు. ప్రత్యక్షత కలిగిన మనసు అంటే అదే మారు మనసు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనని యందు. అది పౌలు గారి యొక్క ఆశ. నా ఆశ ఏంటంటే అమ్మా, ఇక్కడ కూర్చున్న మీరు, నా బోధ వింటున్న ప్రపంచాన్ని నేను చెప్తున్నా, ప్రభువు రాకడికి సిద్ధపడండి. మా చిన్నప్పుడైతే క్రిస్మస్ నెల రాగానే కుటుంబాలుగా వరుసల వారిని బజార్కి వెళ్ళడం కనుక అక్కడ ఎదురవుతుండే వాళ్ళు అనమాట. ఈ కుటుంబం, ఆ కుటుంబం, మీ షాపింగ్ అయిపోయిందా. క్రిస్మస్ అంటే బట్టల పండుగ, కేకుల పండుగ. అమెరికాలో క్రిస్మస్ రోజుని కొన్ని వందల మంది చచ్చిపోతారు యాక్సిడెంట్లో. వాళ్ళు క్రిస్మస్ అంతా ఇది. క్రిస్మస్ చేసుకోవద్దని నేను చెప్పను, మనమే చేస్తున్నాం గ్రాండ్గా. కానీ ఇది క్రిస్మస్ చేసుకోవాల్సిన దినాలు కాదు ఇవి. యేసు పుట్టుక దినాలు జ్ఞాపకం చేసుకునే దినాలు కాదండి, యేసు రాకడ కొరకు ఎదురు చూసే దినాలు ఇవి. పుట్టుక దినాలు అయిపోయి జ్ఞాపకం చేసుకుందాం. లెట్ us రిమెంబర్. బర్త్డే రోజు ఏంటి జ్ఞాపకం ఉంచుకోవాలండి? జీవితంలో ఒక సంవత్సరం గడిచిపోయిందని జ్ఞాపకం ఉంచుకోవాలి. అయ్యో, ఒక సంవత్సరం పోయింది నా జీవితంలో అనే బాధ ఉండాలి. క్రిస్మస్ రోజు ఏంటి జ్ఞాపకం ఉంచుకోవాలంటేనండి, నా ప్రభు త్వరలో వస్తున్నాడు, దానికి నేను సిద్ధపడి ఉండాలి. కనుక ప్రభు రాకడికి సిద్ధపడాలంటే ఇవన్నీ అవసరం. ఏంటంటే పరలోకపు వెలుగుల తండ్రిని తెలుసుకోవాలి, ఆయన కలిగి ఉండాలి. లాస్ట్లో చక్కని మాట చెప్పాడండి, జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు. జ్ఞానం అండి, విజ్డమ్. తన్ను వెతుకు వారికి, మరి నిశ్చయంగా తన్ను వెతుకు వారికి ఫలములు ఇచ్చే దేవుడని జ్ఞానం ఉందా నీకు? నీ రోగాలు బాగు చేసే దేవుడని జ్ఞానం ఉందా? నీ ఆర్థిక ఇబ్బందులు తొలగించే దేవుడని జ్ఞానం ఉందా? నువ్వు ఆశించిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుడని జ్ఞానం ఉందా నీకు? తర్వాత ఏమన్నాడమ్మా? జ్ఞానమును ప్రత్యక్షతను గల ప్రత్యక్షత గల మనసు అంటే మారు మనసు అండి. ఇవాళండి నాకు యేసు ప్రభు అంటే 100% నమ్ముతానండి. ఈజ్ ద రియల్ గాడ్. పరలోక రాజ్యం 100% నమ్ముతానండి. ఎస్, ఇట్ ఈస్ దేర్. నరకం 100% నమ్ముతాను, నరకం ఉన్నది అక్కడ. అందుకే భక్తుడు దావీదు అంటున్నాడు, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఎవరి మటుకు వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ అనేకమైన ప్రశ్నలు ఉన్నాయి. ప్రభా, ఈ సంవత్సరంలో అనేకమైన కష్టాలు పడ్డా, ఇబ్బందులకు గురయ్యాం, వచ్చే సంవత్సరం నాకు మంచి సంవత్సరంగా ఈ ప్రభు అని ప్రార్థన చేసుకుంటున్నావు. అది నీకు మంచి సంవత్సరంగా ఉండాలంటే ఈ మాటలు నీలో ఉండాలి తండ్రి. జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు ఉంటే గాడ్ విల్ గివ్ యూ ద బెస్ట్. తన యొద్దకు వచ్చి వారి నేను ఎంత మాత్రము త్రోసివేయడు. హీ విల్ నెవర్ నెగ్లెక్ట్ యూ. ఆయనని నిన్నడు విడువడు ఎడబాయనని చెప్తున్నాడండి. ఆ దేవుడిని వదిలి మన లోకంలో ప్రయాణాలు చేస్తున్నాం. అటువంటి గొప్ప దేవుడిని విస్మరించి ఏదో సాధించాలనుకుంటున్న భూమి మీద, చివరికి మనం సాధించేది ఏముండదు తల్లి, ఏముండదు. దేవుడి చిత్తం నీ జీవితంలో నెరవేరుతుంది. ఆయన చిత్తాన్ని తెలుసుకొని జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన యేసయ్యా, కృపామయుడా, ఇవాళ నాతో మాతో మాట్లాడారయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నేను మీ వెలుగుని కలిగి మీ వెలుగులో సంచరిస్తూ మీ వెలుగులో జీవిస్తూ సదాకాలం ఉండే వెలుగులోనికి వచ్చి మీతో సదాకాలం జీవించు కృప నాకు మాకందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.